హిందూ ధర్మంలో శ్రీరామనవమి పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. చైత్రమాస శుక్లపక్ష 9వ రోజున అంటే నవమి జరుపుకునే ఈ పండుగ విశిష్టతను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు 7వ అవతారంగా రాముడు ఈరోజే జన్మించాడు. పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల వేళలో రాముడి జననం జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి రోజే లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం కూడా జరిగినట్లు భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రామాలయాల్లో, ముఖ్యంగా భద్రాచలంలో ఈ కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు రామో విగ్రహవాన్ ధర్మః అంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం అని కీర్తించబడ్డాడు. ఆదర్శపుత్రుడిగా, సోదరుడిగా, భర్తగా మరియు పాలకుడిగా ఆయన చూపిన మార్గాన్ని స్మరించుకోవడం ఈ పండుగ ఉద్దేశం. చెడుపై మంచికి గెలుపు తప్పదు. ధర్మం పాటిస్తే జీవితం శుభంగా ఉంటుంది.